ఊరందరిది ఒక మాట అయితే ఊసకల్లోడిది ఒక మాట అనే సామెత గుర్తుంది కదా. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి మీద దేశం అంతా ఉడికిపోతుంది. పాకిస్తాన్ పేరు వింటేనే పళ్ళు పటపట కొరుకుతోంది. ఇలాంటి సమయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరో వివాదాస్పద వార్తలకు స్క్రిప్ట్ రెడీ చేసే పని పట్టాడు. మరి ఈ వెర్సిటైల్ నటుడి ఆవేదన ఏమిటో, తన ఇంటెలిజెన్స్ ఏమిటో మీరే చూడండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా గట్టి డిమాండ్ వినిపిస్తోంది. ఈ తరుణంలో భారత్పై దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో బదులివ్వడానికి సైన్యంతో కలిసి పనిచేయడం తన బాధ్యత అంటూ రీసెంట్ గా మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దీంతో త్వరలోనే పాక్కి భారత్ గట్టి గుణపాఠం చెప్పనుందని ముచ్చటించుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రకాష్ రాజ్ కొన్నిసార్లు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ విమర్శల బారిన పడుతుంటాడు. ఈ క్రమంలోనే ఈ స్టార్ నటుడు పాకిస్తానీ హీరోకి మద్దతుగా నిలవటం సంచలనంగా మారింది. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను అన్ని రకాలుగా బ్యాన్ చేసింది. ఎగుమతులు దిగుమతులు ఆపేయడంతో పాటు వారికి ఇండియా నుంచి రావాల్సిన నీటిని కూడా ఆపేసింది. ఛానల్స్, సోషల్ మీడియా, సినిమాలు ఇలా అన్నింటినీ బ్యాన్ చేసింది. పాకిస్తానీయులను కూడా ఈ దేశం నుండి పంపేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక పాకిస్తానీ నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయటం, వారి సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేయటం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ పాక్ హీరో సినిమా రిలీజ్ ను అడ్డుకోవటంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ రాజు తప్పుపట్టారు. పోర్నీగ్రఫీ తప్పించి ఏ సినిమాను ఇలా నిషేధించడం తనకు సరిగ్గా అనిపించడం లేదని, ముందు సినిమా రిలీజ్ చేస్తే ఆడియన్స్ పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుందని, రిలీజ్ చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిది అంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఆయన పాక్ నటులకి సపోర్ట్ ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాగా పహల్గాం దాడి తర్వాత వారి చర్యను ఖండిస్తూ ప్రకాష్ రాజ్ సుదీర్ఘమైన నోటు విడుదల చేశారు.